వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. భారతదేశ రవాణా ముఖ చిత్రాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇటార్సీ విజయవాడ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇటార్సీ నుండి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వరకు సుమారు 922 కిలోమీటర్ల పొడవున నిర్మించడానికి తలపెట్టిన ఈ ప్రత్యేక మార్గం డిపిఆర్ ను రైల్వే బోర్డుకు సమర్పించారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టు నిధుల కేటాయింపు పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేయొచ్చని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా రైల్వే నెట్వర్క్ విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రయాణికుల రైళ్లు, గూడ్స్ రైళ్లు ఒకే ట్రాక్ పైన నడుస్తున్న క్రమంలో రైల్వే నెట్వర్క్ పై తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోంది. ఇది మన దేశ వ్యాప్తంగా సరుకు రవాణా ఆలస్యం కావడానికి, అధిక ఖర్చుకు కూడా కారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటార్సీ విజయవాడ కారిడార్ సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక మార్గాలను అందిస్తోంది. దీనివల్ల రవాణా సమయం కూడా ఆదా అవుతోంది. ఇది లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కూడా వేదిక అవుతోంది. ఇక ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీ వరకు సాగుతుంది. దీనివల్ల సిర్పూర్, కాగజ్ నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, ఖమ్మం వంటి ప్రాంతాలకు రవాణా మరింత మెరుగుపడుతుంది. సింగరేణి బొగ్గు, రామగుండం ఎరువుల కర్మాగారాల వంటి పారిశ్రామిక క్లస్టర్ల ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో వేగంగా తరలించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రహదారులపైన ట్రక్కుల రద్దీ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, గ్రీన్ లాజిస్టిక్స్ సాధ్యమవుతుంది. ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, కొత్త ఉపాధి అవకాశాలకు తోడ్పడుతుంది. అత్యంత ఆధునికంగా నిర్మించి తలపెట్టిన ఈ కారిడార్ అత్యాధునిక డిజిటల్ సిస్టంతో ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ సిద్ధమవుతుంది. భారీ వ్యాగన్లతో కూడిన గూడ్స్ రైళ్లను తట్టుకునేలా ఇది రైళ్ల కదలికలను రియల్ టైంలో పర్యవేక్షిస్తూ ప్రమాదాలను నివారిస్తుంది. ఈ డిపిఆర్ కు రైల్వే బోర్డు ఆమోదం లభించిన తరువాత కేంద్ర కేబినెట్ ఆమోదించనుంది. ఆ పైన భూసేకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత ఆర్థిక వ్యవస్థలో సరుకు రవాణా రంగం వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతుందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.